అప్డేట్ చూస్తే ప్రధాని నరేంద్ర మోదీ నంద్యాల పర్యటన విజయవంతం చేయాలని టీడీపీ నేత నక్కా ఆనందబాబు పిలుపునిచ్చారు. ప్రధాని కర్నూలు జిల్లాకు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రధానమంత్రి చేస్తున్న మంచి కార్యక్రమాలకు ప్రజలు నీరాజనం పలుకుతున్నారని వెల్లడించారు. జీఎస్టీ 18% నుంచి 5% తగ్గించడం వల్ల ప్రజలకు మేలు జరిగిందని, నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో ఉందని కొనియాడారు. కర్నూలు చరిత్రలో మొట్టమొదటిసారి ఎక్కువ సంఖ్యలో పరిశ్రమలు వస్తున్నాయని, అందుకు కూటమి ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. 16వ తేదీ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కర్నూలు రాబోతా ఉన్నారు. కర్నూలుతో పాటు శ్రీశైలం పర్యటన కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని కార్యక్రమాల్లో పాల్గొనడానికి చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఈ 15 నెలల కాలంలో పరిపాలన, అదేవిధంగా ఇటీవల జీఎస్టీ సంస్కరణల అమలు తీరు, వాటి వల్ల ప్రజలకి వనగూరుతున్నటువంటి ప్రయోజనాలు విడమర్చి చెప్పడానికి ఈ ప్రధానమంత్రి గారి పర్యటన ముఖ్యంగా ఉపయోగపడిద్దని అనుకుంటా ఉన్నాం. ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్నటువంటి శ్రీశైలంలో పూజలు చేసుకొని కర్నూలులో భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి జీఎస్టీ సంస్కరణల మీద ప్రసంగించబోతా ఉన్నారు. అదేవిధంగా 15 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఈ ముఖ్యంగా కర్నూలు జిల్లాలో చేపట్టబోతున్నటువంటి పారిశ్రామిక వృద్ధి ఏదైతే ఉందో, డ్రోన్ సిటీ నిర్మాణం కానీ ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా వారు చెప్పబోతా ఉన్నారు. దీనికి సంబంధించి మరి గౌరవప్రదంగా ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం పురస్కరించుకొని లక్షలాది మంది జన సమీకరణ తెలుగుదేశం పార్టీ కూటమి శ్రేణులు ఈ 2 జిల్లాల్లో, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఈ సమీకరణ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి కూడా విస్తృతంగా జన సమీకరణ చేయడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. 16వ తేదీ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కర్నూలు రాబోతా ఉన్నారు. కర్నూలుతో పాటు శ్రీశైలం పర్యటన కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని కార్యక్రమాల్లో పాల్గొనడానికి చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఈ 15 నెలల కాలంలో పరిపాలన, అదేవిధంగా ఇటీవల జీఎస్టీ సంస్కరణల అమలు తీరు, వాటి వల్ల ప్రజలకి వనగూరుతున్నటువంటి ప్రయోజనాలు విడమర్చి చెప్పడానికి